హైదరాబాద్లో హైడ్రా మార్షల్స్ ఆందోళన కొనసాగుతోంది. జీతాలు తగ్గించడాన్ని నిరసిస్తూ మార్షల్స్ తమ విధులను బహిష్కరించారు. మాజీ సైనిక ఉద్యోగులైన ఈ మార్షల్స్ తమ జీతంలో 7,000 తగ్గించారని ఆరోపిస్తున్నారు. దీంతో 29,000 ఉన్న జీతం ఇప్పుడు 22,000కే తగ్గింది. ఈ ఆందోళన కారణంగా నగరంలో మాన్సూన్ ఆపరేషన్లపై ప్రభావం పడుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తామని మార్షల్స్ హెచ్చరించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్తో చర్చించిన తర్వాతే విధులకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం 93 మంది మార్షల్స్ హైడ్రా కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్నారు. తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేసిన లేఖను హైడ్రాకు సమర్పించడానికి వారు సిద్ధమవుతున్నారు. इस तरह से हम ये करेंगे, बात करेंगे उससे। इसी तरह से हम ये करेंगे, बात करेंगे उससे। హైదరాబాద్లో హైడ్రా మార్షల్స్ ఆందోళన కొనసాగుతోంది. జీతాలు తగ్గించడాన్ని నిరసిస్తూ మార్షల్స్ తమ విధులను బహిష్కరించారు. మాజీ సైనిక ఉద్యోగులైన ఈ మార్షల్స్ తమ జీతంలో 7,000 తగ్గించారని ఆరోపిస్తున్నారు. దీంతో 29,000 ఉన్న జీతం ఇప్పుడు 22,000కి తగ్గింది. ఈ ఆందోళన కారణంగా నగరంలో మాన్సూన్ ఆపరేషన్లపై ప్రభావం పడుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తామని మార్షల్స్ హెచ్చరించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్తో చర్చించిన తర్వాతే విధులకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం 93 మంది మార్షల్స్ హైడ్రా కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్నారు. తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేసిన లేఖను హైడ్రాకు సమర్పించడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. బహుశా హైడ్రా సంబంధించిన మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాలు తగ్గుతున్నాయంటూ ఒక జీవో రావడం జరిగింది. ఆ జీవోపై మార్షల్స్ అంతా కూడా ఉదయం నుంచి ఆందోళన దిగారు. తాము ఏదైతే తమకు ఇచ్చిన శాలరీలో దాదాపు 7,000 రూపాయలు కోత పెడుతూ జీవో ఇచ్చారు. ఆ జీవోని నిరసిస్తూ కూడా వాళ్ళంతా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ అంటే బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో వాళ్ళు భేటీ కావడం జరిగింది. భేటీ అయిన సందర్భంగా కమిషనర్ వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోకి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ వేతనాలు ఎక్కడా కూడా తగ్గించట్లేదు, అవసరమైతే పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే తగ్గిస్తూ అంటే ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోకి సంబంధించి దాంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవి పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ అపోహకు కారణమైందని చెప్పేసి కూడా కమిషనర్ కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు అంటే 7,000 రూపాయలు అంటే వీళ్ళకి సంబంధించిన వేతనాల్లో 29,000 ఉన్న వేతనం 29,250 రూపాయలు ఉన్న వేతనాన్ని దాదాపు 7,000 రూపాయలు తగ్గిస్తారన్నారంటూ జీవో వచ్చింది. ఆ జీవోపై పూర్తిగా ఆందోళన చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం బుద్ధ భవన్ లో వీళ్ళు కమిషనర్ తో చర్చలు జరిపారు. తమ సమస్యలన్నింటినీ కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ జీవోకి సంబంధించి ప్రభుత్వం జీవో ఇచ్చిన మాట వాస్తవమే, కాకపోతే ఈ జీవోలో కొన్ని సవరణలు కూడా ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలంటూ కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. వేతనాలు ఎక్కడా తగ్గించట్లేదు, గతంలో ఏదైతే వేతనాలు ఇచ్చామో ఆ వేతనాలను యాజ్ టీజ్ గా ఇస్తున్నామని చెప్పి, కాకపోతే డైరెక్ట్ గా హైడ్రా నుంచి కాకుండా కొత్త కార్పొరేషన్ నుంచి కూడా వేతనాలు ఇస్తున్నారు కాబట్టి ఆ విషయం అర్థం చేసుకోలేక కొంత అవగాహన లోపం వల్ల ఈ వ్యవహారం జరిగింది. ఇది కేవలం టీ కప్ లో తుఫాను మాత్రమే తప్ప ఇక్కడ ఎక్కడ హైడ్రా సేవలు నిలిచిపోవడం కానీ మరొకటి లేదు అంటూ కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోలోని ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి. ఆ అంశాల ద్వారానే వీళ్ళకి మొత్తం కూడా వేతనాలకు సంబంధించి తగ్గిస్తున్నారంటూ ఏదైతే చెప్పారో ఆ వేతనాలన్నీ కూడా ఎక్కడ తగ్గించకుండా వేరే కార్పొరేషన్ నుంచి వీళ్ళకి నిధులు కేటాయిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఎవరైతే మార్షల్స్ ఆందోళన దిగారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళకి ఇచ్చిన శాలరీస్ యాజ్ గా ఇస్తామని చెప్పేసి త్వరలో వీళ్ళకి మరికొంత పెంచి ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ప్రస్తుతం మాన్సూన్
అంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కమిషనర్ తో చర్చ సందర్భంగా చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా అంటే వీళ్ళ వేతనాలు తగ్గిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోలేదని చెప్పి జీవో వచ్చింది. ఆ జీవోలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ కొన్ని అంశాలను మాత్రమే వీళ్ళు మార్షల్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. కార్పొరేషన్ అంటే గతంలో ఏదైతే ఇచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ లో 7,000 కోత పెట్టారు. కాకపోతే ఆ 7,000ని వేరే కార్పొరేషన్ నుంచి వాళ్ళకి శాలరీస్ రూపంలో ఇస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పేసి దీంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటు కమిషనర్ తో భేటీ అయిన మార్షల్స్ కూడా ఇదే విషయాన్ని అంటే కమిషనర్ తమకు ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం వివరాలు అన్ని చెప్పడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన పరిణామాలు హైడ్రాలో ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్షల్స్ ఒక్కసారిగా విధులకు పోము అంటూ కూడా వాళ్ళంతా విధులు బహిష్కరించిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కొంత ఆందోళన కొనసాగింది. అయితే హైడ్రాలో సేవలన్నీ కూడా నిలిచిపోయాయంటూ కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. అయితే కేవలం మార్షల్స్ సంబంధించి ఎవరైతే ఈ మాన్సూన్ సంబంధించిన టీమ్స్ ఉంటారో వాళ్ళన్నింటినీ వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. వీళ్ళంతా కూడా ఎక్స్ ఆర్మీ మెన్ ఉన్నారు. వీళ్ళంతా కూడా హైడ్రాలో విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వర్క్ లో ఉన్న కొన్ని సమస్యలు అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కమిషనర్ తో సమావేశం సందర్భంగా వాళ్ళు ప్రస్తావన తీసుకురావడం. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా తాము పరిష్కరిస్తామంటూ కూడా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన ఉంది. ఉంది. థ్యాంక్ యూ.